అది పేరుకు జాతీయ రహదారి అయినా కిల్లర్ హైవేగా గుర్తింపు పొందింది. అవును, దేశంలోనే అత్యంత రద్దీ కలిగిన ఆ జాతీయ రహదారికి నెత్తురు చిందే రోడ్డుగా పేరుంది. పదుల సంఖ్యలో ప్రమాదాలు, వందల సంఖ్యలో మృత్యువాత పడుతోన్న ఘటనలను చూస్తే ఆ జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు చేపట్టిన విస్తరణ పనుల్లో వేగం లేకపోవడంతో బ్లాక్ స్పాట్స్ డెత్ స్పాట్స్గా మారుతున్నాయి. దేశంలోనే అత్యంత వాహనాల రద్దీ కలిగిన హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని 4 లేన్లుగా విస్తరించి దశాబ్దం దాటిన ఈ హైవేపై ప్రమాదాలకు మాత్రం చెక్ పడడం లేదు. దీంతో ఈ హైవే నిత్యం రక్తసిక్తమవుతోంది. ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్స్ వద్ద చేపట్టిన అండర్ పాస్లు, ఫ్లైఓవర్ నిర్మాణ పనుల జాప్యంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయా? ఈ హైవేపై జరుగుతున్న ప్రమాదాలకు కారణం ఏంటో ఒకసారి మనం కూడా తెలుసుకుందాం. 2 తెలుగు రాష్ట్రాలను కలిపే NH-65 నిత్యం రక్తసిక్తంగా మారుతోంది. అత్యంత వాహనాల రద్దీగా పేరొందిన హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. నెలకు సగటున 113 ప్రమాదాలు జరుగుతున్నట్టు లెక్కలు చెప్తుండడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 33 గ్రామాల మీదుగా 181 కిలోమీటర్లు ఈ జాతీయ రహదారి విస్తరించి ఉంది. 2015లో 4 లేన్లుగా అభివృద్ధి చేసిన అక్కడక్కడా నిర్మించిన అండర్ పాస్లు ఎందుకు ఉపయోగం లేకుండా మారాయి. దాంతో వాహనదారులు అడ్డదిడ్డంగా వెళుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉండే గ్రామాల ప్రజలు అండర్ పాస్లు లేకపోవడంతో నేరుగా రోడ్డుపైకి వస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. వాహనదారులు రాంగ్ రూట్ లో వెళ్తుండటంతో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. మొత్తం 17 బ్లాక్ స్పాట్లలో ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి, నకరికల్ దాదాపుగా సూర్యాపేట వరకు 17 బ్లాక్ స్పాట్ గుర్తించారు. ఈ బ్లాక్ స్పాట్ గుర్తించిన తర్వాత కూడా 3 సంవత్సరాల నుంచి ఇలాంటి పనులు నత్తనడక నడుస్తున్నాయి. దీనివల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే శనివారం కానీ ఆదివారం కానీ వెళ్ళే ప్రయాణికులకు 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయి యూటర్న్ తీసుకునే సందర్భంలో స్కూల్ పిల్లలు కానీ, వృద్ధులు కానీ, యువకులు కానీ తరచూ ప్రమాదాలు జరిగి వికలాంగులు అవుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. నిత్యం ఈ రహదారిపై 40,000 నుంచి 60,000 వరకు వాహనాల రాకపోకలు సాగుతూ ఉంటాయి. వీకెండ్, సెలవు దినాల్లో అయితే ఆ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు 181 కిలోమీటర్లు దాటాలంటే 5-6 గంటలైనా పడుతోంది. దీంతో ప్రమాదాలను నివారించేందుకు 2 ఏళ్ల క్రితం జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టారు. బ్లాక్ స్పాట్స్ ఉన్న ప్రదేశాల్లో సర్వీస్ రోడ్లు, అండర్ పాస్లు, వంతెనలను నిర్మిస్తూ ఉన్నారు. అయితే అనుకున్న స్థాయిలో పనుల్లో వేగం లేకపోవడంతో ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. ఈ ప్రమాదాల నివారణ కోసం 17 బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ అవసరమైనటువంటి చోట అండర్ పాస్లు, ఫ్లైఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నాయి. కానీ మనం ప్రస్తుతం చిట్యాల పట్టణంలో ఉన్నటువంటి ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ ప్రాంతంలో ఉన్నాము. ఈ పనులు ప్రారంభించినప్పటికీ కూడా ఇంకా వేగవంతంగా జరగకపోవడంతో నత్తనడక సాగుతున్నాయి. దీంతో ఈ హైవేపై ఉన్నటువంటి బ్లాక్ స్పాట్స్ వద్ద అనేక ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. మనం చూడొచ్చు, ఈ హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి వాహనాలు పెద్ద ఎత్తున వస్తుండటంతో ఈ ఫ్లైఓవర్ పూర్తి కాకపోవడంతో కొంత ఇరుకైనటువంటి రోడ్లతోటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రమాదాల్లో 109 మంది మృత్యువాత పడ్డారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 280 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులను గతేడాది జూన్లో హర్యానాకు చెందిన సంస్థ ప్రారంభించింది. అయితే ఆ పనులు నత్తనడకన సాగుతుండడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలు కావస్తుంది, దాటింది కూడా ఇంచుమించు. ఇక్కడ 20 మంది దాకా చనిపోయారు. ఈ చనిపోయిన ఉద్దేశంతోనే ఫ్లైఓవర్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ అయ్యి కూడా 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు కూడా పూర్తి చేయలే. మాకు వాహనదారులకు చాలా ఇబ్బంది అవుతుంది. అవతలికి పోవాలన్నా, ఏమన్నా మార్కెట్కి పోవాలన్నా, యువతలికి రావాలన్నా చాలా ఇబ్బంది. వాహనదారులకు కూడా ఈ ఇరుకు రోడ్లో సాయంత్రం పూట ఒక వరద లెక్క వస్తుంటాయి వాహనాలు. అవతలి కాలినడక నడవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. చౌటుప్పల్, పెదకాపర్తి, చిట్యాల, తేకుమట్ల తదితర ప్రాంతాల్లో చేపట్టిన అండర్ పాస్ నిర్మాణ పనుల్లో వేగం లేకపోవడంతో రాంగ్ రూట్లోనే వెళ్తున్నారంతా. రోడ్డు దాటాలన్నా ప్రజలు నరకం చూస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రోడ్డు దాటుతూ ప్రమాదాల బారిన పడుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే సరైన పనులు సరిగ్గా చేయలేకపోతున్నారు. ముఖ్యంగా మనకి ఏంటంటే రోడ్డు దాటాలంటే ఇటు కిలోమీటర్ అటు కిలోమీటర్ పరిస్థితి ఉంది. అన్ని రాంగ్ రూట్లు, పక్క షాప్కి వెళ్ళాలన్నా కూడా రాంగ్ రూట్ వెళ్ళాల్సిన పరిస్థితి. సర్వీస్ రోడ్లు ఇప్పుడు మొత్తం సర్వీస్ రోడ్లు రావడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పక్కన ఉన్న ఒక షాప్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా రాంగ్ రూట్లో వెళ్ళే పరిస్థితి. దానివల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోజు నిత్యం ఒక 10 అయినా జరుగుతాయి. ఏదో ఒకటి పడడమో, బైక్ను తలగడమో, లేదా సామాన్లకు దెబ్బ తగలడం. ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు 215 ప్రమాదాలు జరిగాయి. అందులో 109 మంది మృతి చెందగా 238 మంది గాయపడ్డారు. చౌటుప్పల మండల పరిధిలోనే ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు పోలీసులే అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా ఈ హైవే పైన కొద్దిగా ట్రాఫిక్ రద్దీ కూడా పెరిగింది. విజయవాడ హైవే పైన
ఈ అండర్ కన్స్ట్రక్షన్ కూడా బ్రిడ్జెస్ అవుతున్నాయి. తర్వాత ఈ ముఖ్యంగా అంటే అండర్ కన్స్ట్రక్షన్ దగ్గర కూడా కొద్దిగా పీపుల్ ఇక్కడక్కడ రోడ్ క్రాస్ చేయడం వల్ల తరచూ కొద్దిగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి నివారించడానికే గవర్నమెంట్ అంతా ప్లాన్ చేసి ఎక్కడైతే ఊర్లల్లో మెయిన్ విలేజెస్లలో కూడా ఫ్లైఓవర్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి బ్లాక్ స్పాట్ దగ్గర సగటున 20 మంది వరకు మృత్యువాత పడుతున్నారు. 47 మంది క్షతగాత్రులవుతున్నట్టు అధికారిక లెక్కలే చెప్తున్నాయి. హైవేపై ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసులు చెప్తున్నారు. తరచూ కూడా ఈ ప్రమాదాలు నివారించడానికి మా తరఫున డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లస్ వితౌట్ హెల్మెట్ కూడా కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ పబ్లిక్ అనేది కూడా కొద్దిగా రాంగ్ రూట్లలో వచ్చడం వల్ల కూడా కొద్దిగా తరచు ప్రమాదాలు జరుగుతుంది. వాళ్ళు ఒకటే ముఖ్యంగా వెహికల్ డ్రైవ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు పక్కా సీట్ బెల్ట్ ధరించి ఈ 2 వీలర్స్ ఉన్నట్లు హైవే పైన చాలా పోతున్నారు. వాళ్ళు పూర్తి లెఫ్ట్ సైడ్ పోవాలి. వాళ్ళు మధ్య రూట్లో పోయడం వల్ల ఈ నైట్లలో కొద్దిగా ప్రమాదాలు అవుతున్నాయి. జాతీయ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అందుకు నేతలు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. హైవేను 6 లేన్లుగా కాకుండా 8 లేన్లుగా విస్తరిస్తే ప్రమాదాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయని సూచించారు. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం జాతీయ రహదారి విజయవాడ టు హైదరాబాద్ వరకు 4 ఉంది. ఈ 4 వల్ల ఏమవుతుందంటే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అది చౌటుప్పల్ కానీ, పెద్దకాపర్తి కానీ, వెల్మేడ్ కానీ, చిట్యాల కానీ, నార్కట్పల్లి కానీ రోజు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ 4 త్వరగా విస్తరణ చేస్తామని చెప్పారు. ఇంతవరకు విస్తరణ చేయలేదు. 8 చేస్తామని చెప్పి టెండర్ పిలిచింది. ఆ టెండర్ పిలిచి మొత్తం బ్లాక్ స్పాట్లను 17 గుర్తించింది. ఆ 17 బ్లాక్ స్పాట్లో కూడా ఎక్కడ పని పూర్తి కంప్లీట్ కాలేదు. తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు, కాలు చేతులు ఇరిగిపోతున్నాయి. తొందరగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది. లేదనుకో తరచూ ప్రమాదం జరగడం వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. విస్తరణ పనులు అనుకున్న స్థాయిలో జరగడం లేదని అంగీకరిస్తున్న అధికారులు ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా చూస్తామని హామీ ఇస్తున్నారు. పనులు పూర్తయ్యేలోపు జాతీయ రహదారిపై మితిమీరిన వేగాన్ని నియంత్రించి రాంగ్ రూట్లో వచ్చే వారిని నిలువరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల భద్రతకు పెద్దపీట వేసి నివారణ చర్యలు తీసుకున్నప్పుడే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది. బ్లాక్ స్పాట్స్ వద్ద నిర్మిస్తున్న అండర్ పాస్లు, ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంతో ప్రమాదాలు నానాటికి పెరుగుతున్నాయి. ఈ ప్రమాదాలకు చెక్ పెట్టాలంటే ఈ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు దేశంలోనే అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్న ఈ హైవేని 6 లేన్లుగా విస్తరించాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, చిట్యాల.